హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్ బై అనిత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజైతే సింపుల్గా టేస్టీగా ఉండే బ్రౌన్ రైస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. బ్రౌన్ రైస్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. ఒకవేళ మీరు కనుక వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూసారు కదా, ఇలా ఉంటాయండి బ్రౌన్ రైస్ అనేది. ఈ బ్రౌన్ రైస్లో ఫైబర్ అలాగే విటమిన్స్, ఖనిజాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. బ్రౌన్ రైస్కి పాలిష్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వైట్ రైస్ అనేది పాలిష్ ఎక్కువ ఉండడం వల్ల స్వీట్నెస్ ఉంటుంది, అలాగే డైజెషన్ కూడా త్వరగా అవుతుందండి. కానీ బ్రౌన్ రైస్ అలా కాదు. ఇలా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దీనికి బాగా 2 సార్లు కడిగేసి 3 గ్లాసులు వాటర్ వేసేసి ఒక 2-3 అవర్స్ మనం దీన్ని బాగా నాననివ్వాలండి. అప్పుడే బ్రౌన్ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అలాగే డైజెషన్స్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు రాకుండా ఉంటాయండి. ఈ విధంగా పొంగొస్తుంది కదా, ఒకసారి మూత తీసి కలబెట్టుకోవాలి. బ్రౌన్ రైస్ ఉడకటానికి కూడా కొంచెం టైం పడుతుందండి. 20 నుంచి 25 మినిట్స్ దాకా పడుతుంది. అలాగే ఈ రోజుల్లో డయాబెటిక్ అనేది చాలామందికి ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా బ్రౌన్ రైస్, సామలు కానీ కొర్రలు కానీ డైలీ ఒక్కొక్క రైస్ రెసిపీస్ ట్రై చేస్తుండడం మంచిదండి. డైలీ రైసే తినకుండా కొంచెం అవాయిడ్ చేస్తూ ఇలా హెల్దీ ఫుడ్ కూడా తినడానికి ట్రై చేయండి. వైట్ రైస్ అనేది త్వరగా మనకి డైజెషన్ అయిపోతుంది. షుగర్ లెవెల్స్ అనేవి పెంచుతాయండి. అలా కాకుండా బ్రౌన్ రైస్ మాత్రం కొంచెం స్లోగా డైజెషన్ అవుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్స్ అలాగే విటమిన్స్, ఖనిజాలు చాలా ఎక్కువ ఉంటాయండి. హెల్దీ. ఒకసారి ట్రై చేశారంటే మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా బ్రౌన్ రైస్ మీ డైట్లో యాడ్ చేసుకోండి. తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. షుగర్ పేషెంట్లకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, హెల్తీగా ఉండాలనుకునేది బ్రౌన్ రైస్ అనేది చాలా బెస్ట్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.